Annyeong India, welcome back to the channel Korean Streets Telugu. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి కొరియాలోనే ద ఫేమస్ ప్లేస్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ నేను చెప్పేస్తాను. సో బుసాన్ వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ సమంత్కి కాన్ఫరెన్స్ ఉంది. సో సమంత్ కాన్ఫరెన్స్ కోసం వెళ్తుంటే నేను ఎప్పుడు ఇప్పటిదాకా బుసాన్ వెళ్ళలేదు. సో నేను ఎంజాయ్ చేయడం కోసం నేను బుసాన్ వెళ్తున్నా. అండ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసా. Let's go! సో యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేసి రఫ్లీ 1 year అవుతుంది, లైక్ లాస్ట్ ఆగస్ట్ ఆర్ సంథింగ్. సో నాకు అప్పటి నుంచి కొంచెం బిజీ స్కెడ్యూల్స్ వల్ల నాకు కుదరక నేను ఈ వీడియోని తీయలేదనమాట. ఇది అలా డిలే అయిపోయింది. ఇది సువాన్ స్టేషన్ అనమాట. అంటే మేము ఉండేది సువాన్లోనే. సో మాకు ఎస్కేక్యూ నుంచి మాకు డైరెక్ట్ ట్రైన్ లేదు. సో సువాన్ దాకా వచ్చి అక్కడి నుంచి బై ట్రైన్ వెళ్ళాలి. బుసాన్కి బై సబ్వే వెళ్ళడానికి కుదరదు, కానీ బట్ బై ట్రైన్ వెళ్ళొచ్చు అండ్ బై ఫ్లైట్ కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి ఫ్లైట్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా ట్రైన్ చూస్ చేసుకుంటాం అనమాట. ట్రైన్ వచ్చేసి నేనున్న ప్లేస్ నుంచి నాకు 3.5 hours అనమాట. అది ఎక్స్ప్రెస్ కాబట్టి. సో మామూలు నార్మల్ ట్రైన్ అయితే 5 hours దాకా పడుతుంది. సో లెట్స్ గో. యాక్చువల్లీ బుసాన్ కొరియాలో చాలా ఫేమస్ అనమాట. మన ఇండియాలో గోవా ఎంత ఫేమస్, బుసాన్ కూడా అంత ఫేమస్. వీళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా అండ్ వీళ్ళకి ఎప్పుడు వెకేషన్ టైం వచ్చినా కానీ వీళ్ళు మాట్లాడితే బుసాన్ వెళ్ళిపోతారనమాట మోస్ట్ ఆఫ్ కొరియన్స్. సో లెట్స్ గో. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఓ ఎంతమంది ఉన్నారు. సెట్టింగ్గా ఉంది. అండ్ లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే చూసారా ఎంతమంది ఆ డెస్టినేషన్కి వెళ్తున్నారు. సో ఫైనల్లీ మనం బుసాన్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ బుసాన్ స్టేషన్ వచ్చి సోల్ లాగే చాలా పెద్ద స్టేషన్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ బుసాన్ ఈజ్ లైక్ డ్రీమ్ ప్లేస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. బుసాన్ టూరిజం స్పాట్ కాబట్టి ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కనిపిస్తారు. ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. సో బయటకు వచ్చేసి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలన్నమాట, లైక్ మన హోటల్ దగ్గరికి వెళ్ళడానికి. సో మేము అదంతా చెక్ చేస్తున్నాం, మన హోటల్ బుకింగ్స్ అవన్నీ ఎక్కడున్నాయి అవన్నీ. సో ఫైనల్లీ బుసాన్ వచ్చేసాం అనమాట. అండ్ హోటల్కి చెక్ ఇన్ అవ్వడానికి కూడా వెళ్తున్నాము. ఇంకొక 15 minutesలో మా చెక్ ఇన్ టైము. సో ఐ విల్ షో యూ నా హోటల్స్. సో దానికంటే ముందు మనం ఫస్ట్ కాన్ఫరెన్స్ లైక్ సమంత్ కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళ ప్రొఫెసర్స్ అండ్ వాళ్ళందరూ అండ్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోతే ఒక పని అయిపోతుంది. సో తర్వాత మనం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ సమంత్ ప్రొఫెసర్ ఈజ్ వెరీ కైండ్. ఆయన నన్ను కూడా తీసుకెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు. ఆయన అంత లగ్జరియస్ హోటల్ బుక్ చేసి ఎంజాయ్ చేయమని పంపించినప్పుడు ఆయన ఒక 1 hour పర్మిషన్ అడిగారు, లైక్ వాళ్ళ ప్రొఫెసర్స్ తోటి మీటింగ్ సంథింగ్ అలాగా. సో నాకు ఒక బెస్ట్ స్నాక్ ఒకటి కొనిపించేసి నువ్వు ఇది ఎంజాయ్ చేసేలోపు మేము మీటింగ్ చేసుకుంటామని వాళ్ళు మీటింగ్ కంటిన్యూ చేస్తున్నారనమాట. సో మనం ఇప్పుడు చెక్ ఇన్ అవ్వబోతున్న హోటల్ హేవుందే బీచ్ వ్యూలో ఉన్న రివర్ సైడ్ హోటల్ అనమాట. సో ఈ హేవుందే బీచ్ అనేది చాలా ఫేమస్ ఇన్ బుసాన్. బుసాన్ ఎవరు వచ్చినా ఈ హ్యాపీ స్ట్రీట్ చూడకుండా అస్సలు వెళ్ళరు, అంత ఫేమస్ అనమాట ఈ స్ట్రీట్. సో ఇదే హెలీషియా హోటల్ అండ్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది బీచ్. సో బీచ్ వ్యూ అని కూడా ఎంజాయ్ చేసేయచ్చు మనం. సో ఇదిగోండి మన బీచ్ వ్యూ. సో లెట్స్ గో. You don't scan this card, you just hand touch it and press this number. Okay. Thank you. Okay, 감사합니다. So here, our room. And
చాలా డీసెంట్గా ఉంది రూమ్. అండ్ మనము రఫ్లీ ఈ హోటల్కి $150 పెట్టామన్నమాట. సో చాలా క్లాసీగా ఉంది. అండ్ ఫర్ 2 people ఇట్స్ ఇనఫ్. ఇంకా ఎక్కువ మంది వస్తే దీంట్లో అడ్జస్ట్ అవ్వడం కష్టం అనమాట. బట్ చాలా కూల్గా ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దీనికి ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టడానికి కారణం బీచ్ వ్యూ కోసం. సో డే అంతా ఇట్లా బీచ్ వ్యూతో ఎంజాయ్ చేయొచ్చు. సో బ్యూటిఫుల్. సో ఇది మన వ్యూ అండ్ బెడ్. సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది అండ్ డ్రైయర్స్ ఇచ్చారు అండ్ కెటిల్ ఇచ్చారు, టిష్యూ బాక్స్ అండ్ మినీ ఫ్రిడ్జ్. సో టీవీ అండ్ ఫైబర్స్ అండ్ మన బీచ్ వ్యూ. స్విచ్లు లేవన్నమాట, ఓన్లీ డిజిటల్. చూడండి అట్లాగా చేంజ్ చేసుకోవడమే. సో ఈవినింగ్ అయిపోయింది అండ్ బీచ్లో ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మనం త్వరగా ఫ్రెష్ అయిపోయి త్వరగా బీచ్ వ్యూకి వెళ్ళిపోదాం. సో వచ్చేసాం బీచ్కి అండ్ అదిగోండి అది మన హోటల్. సో అక్కడ నుంచి బీచ్ వ్యూ. సన్సెట్ టైం, సన్సెట్ అయిపోయినట్టుంది. సన్ రైజ్ చూడొచ్చు. ఇటు సన్సెట్ అంటే ఇది అయితే సన్ రైజ్. సో నేనైతే నైట్ మొత్తం బీచ్లోనే ఉంటానని నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఈవినింగే కాబట్టి కాసేపు బీచ్లో కూర్చొని మళ్ళీ కాసేపు హ్యాపీ స్ట్రీట్ చూడడానికి వెళ్ళి సో మళ్ళీ నైట్ వద్దామని నేను ఇట్లా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో నైట్ వ్యూ చూడండి, హోటల్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఓ ఆసమ్. అలా కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి, లైక్ ఎంజాయ్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఉంటాయి కదా, సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. మన ఓపిక, మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని చూడొచ్చు. ఆసమ్. సో ఈ స్ట్రీట్ అంతా రాత్రి ఉదయించే సూర్యుడు అనమాట. నైట్ టైమే చాలా లైవ్లీగా ఉంటుంది. ఆబ్వియస్లీ కొరియా నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అందుకనే నేను ఫస్ట్ హ్యాపీ స్ట్రీట్ ఒక్కసారి చూడడానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే బీచ్ వ్యూ అనేది మనం నైట్ మిడ్ నైట్ కూడా కూర్చొని చూడొచ్చు. బట్ స్ట్రీట్ వ్యూ నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 2 దాకా ఓపెన్లో ఉంటుంది. సో మనకి ఒప్పుకున్నప్పుడే చూసేద్దాం. అంతే మేడం. సో గైస్ ఈ బీచ్ డే టైమే కాదు నైట్ టైం కూడా చాలా లైవ్లీగా ఉంటుంది. చెప్పాలంటే డే టైం కంటే నైట్ టైమే ఇంకా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ కొరియా నైట్ లైఫ్కి చాలా ఫేమస్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఉంటుంది.
సో ఇలాంటి మధ్య మధ్యలో స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. మనము ఫోటో బూత్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్ట్రక్చర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఐ విల్ షో యూ. Beach. ఈ ఐస్ క్రీమ్ ఏంటి ఏదో తేడా ఉంది. ఏంటి ఐస్ క్రీమ్ తేడాగా ఉంది? సో ఇక్కడ ఎవరో చిన్న కోట కట్టారు. ఎంత బాగుందో, ఎంత క్లియర్ గా కూడా ఉంది. ఫిషా ఓ ఇది పెద్దది. హే గాయ్స్, సో ఇవాళ డే 2 అనమాట. యాక్చువల్లీ సమంత్ కాన్ఫరెన్స్ ఇవ్వాలి. సో అంత కాన్ఫరెన్స్ సంథింగ్ ఆ బిజీలో ఉన్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి టైమ్ 6 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు ఇవి స్ట్రీట్ అంతా తిరుగుదాం. మళ్ళీ కొంచెం ఫార్మల్లో ఉన్నాము. వెళ్ళిపోయి బీచ్ వ్యూ కోసం డ్రెస్అప్ అయిపోయి వస్తాను. ఫార్మల్ కదా అని షూస్ వేసుకున్నా. పొద్దు నుంచి ఎప్పుడెప్పుడు ఇప్పుతానా అని రెడీగా కూర్చున్నా. సో ఇట్స్ టైమ్ టు టీక్. సో రెడీ అయిపోయాను నేను. బీచ్కి వెళ్ళిపోతాం. సో ఇవాళకి ఇలా బీచ్ ఒడ్డున కూర్చొని ఇలా ఎంజాయ్ చేయడమే. నేను లోపల తడవాలనుకోవట్లేదు, చాలా కోల్డ్ ఉంది. ప్లస్ ఇక్కడ వాటర్లో దిగే టైమింగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ 5 తర్వాత వాటర్లోకి దిగడానికి ఎలా ఉండదు. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎవరైనా దిగుతున్నా వాళ్ళని దిగద్దని చెప్పడానికి. సో జస్ట్ ఊరికే నార్మల్ క్యాజువల్గా అక్కడ వాటర్తో ఆడుకోవడానికి అయితే ఓకే, కానీ బట్ లోపల దిగడానికి అయితే ఎలా ఉండదు.
కొరియాలో ఉండే ఫేమస్ స్నాక్ ఇది. సమ్మర్లో కూడా వింటర్లో కూడా అన్ని టైంలో ఫేమస్, చాలా బాగుంటుంది. ప్రిపేర్ నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ కూడా చేశాను దీని మీద. ఇది తినడానికి చాలా మంది క్యూ నుంచి ఉంటారు. అది నాది హనీ విత్ చీజ్. ఇది హనీ లే కంసామీదా. నేను ఇది రెడ్ బీన్ తీసుకున్నాను. దీంట్లో రెడ్ బీన్ ఒకటిను గ్లాస్ నూడిల్స్ ది ఒకటి ఉండేది. ఓ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. లెట్స్ గో. కార్ వస్తుంది చూసుకో. నువ్వు తీయట్లా. ఫౌంటైన్ నీళ్ళు మీద పడుతుంది, వేడిగా తింటే భలే ఉంది. కూడా మధ్యలో సో ఇది మామ్స్ టచ్ అంటే మనకి మెక్డానల్డ్స్ ఉంటుంది కదా, సో అలాగే కొరియా వాళ్ళకి మామ్స్ టచ్ అనమాట. నిన్న ఆల్రెడీ కొరియన్ డిష్లు ట్రై చేశాను. ఇక్కడ అన్నీ చాలా కంట్రీస్ డిషెస్ ఉన్నాయి, కానీ నాకు అవన్నీ ట్రై చేయాలంటే చాలా భయం వేసింది అనమాట. నిన్న ఆల్రెడీ కొరియన్ మేము ఎప్పుడు రెగ్యులర్గా తినే రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఫుడ్ చాలా దారుణంగా ఉందన్నమాట. బయటకు వస్తే ఏది పెడితే అది తినకూడదని నాకు బాగా అర్థమైంది. సో ఇంకా ఇవాళ పిజ్జా తోటి అడ్జస్ట్ అయిపోవాలి. నైట్ డిన్నరే కాబట్టి పిజ్జా తీసుకుంటున్నాం. చక్కగా వ్యూలో కూర్చొని తిందామంటే సామంత్ వద్దు, బీచ్ వ్యూ ఉన్న రూమ్లో కూర్చొని తిందామని పార్సల్ తీసుకున్నాడు. అది ఆ పైకి తీసుకెళ్ళేటప్పటికీ చల్లారిపోతుంది. ఏం చేస్తాం, తప్పదు, సమంత్ చేసేదంతా. సో పిజ్జా తినేసి మళ్ళీ వెళ్ళి బీచ్లో కూర్చుందాం. సమంతకి నిద్ర వస్తుందంటే సమంత్ తినేసి పడుకుంటా అన్నాడు. సో మనం ఎట్లాగో ఆపోజిట్లోనే కాబట్టి వెళ్ళి కూర్చొని తినచ్చు. సో ఇక్కడ కూర్చొని ఇలా తినాలంట బీచ్ వ్యూలో. ఇదిగోండి, దూరంగా బీచ్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని తింటాడంట గోల. సో ఏ చీజ్ పిజ్జా అండ్ ఇందులో చికెన్ అండ్ పెప్సీ. ఇది రాడిషా సాసెస్. దట్స్ ఇట్. సో మా 2 days వెకేషన్ ఈ ప్లేస్లో అయిపోయిందనమాట. సో రేపు మార్నింగ్ మేము చెక్అవుట్ చేసేయాలి. అండ్ చెక్అవుట్ చేసి మేము అట్ ద బీచ్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడ మా జూనియర్స్ ఉన్నారు. సో వాళ్ళతోటి స్టే చేద్దామని వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు నైట్ అంతా నేను ఈ బీచ్లోనే మార్నింగ్ లైక్ ఎర్లీ మార్నింగ్ 2 AM దాకా నేను బీచ్లో ఎంజాయ్ చేశాను అనమాట. సో మళ్ళీ పార్ట్ 2లో బుసాన్ కంటిన్యూ చేద్దాం. సో అంటిల్ దెన్ బాయ్.